హలో హాయ్ అండి. ఈ రత్నపురి గడ్డ ఎంతమందికి ఇష్టము? సీజన్లో శివరాత్రి అప్పుడే ఎక్కువ వస్తుంది కదా. శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు వస్తుంది. మాకైతే చాలా ఇష్టము. అయితే సీజన్ ఎప్పుడు వచ్చినా ఇట్లా తెచ్చుకొని అయితే ఇట్లా ఉడికించుకుంటాము. ఈ రకంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా రత్నపురి గడ్డ తెచ్చుకొనేసి మంచిగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ ఇట్లా మంచిగా మట్టి పోయేదాకా క్లీన్ చేసుకొనేసి ఇటు కొనాలు అటు కొనాలు కట్ చేసుకొనేసి కొద్దిగా మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి వీటి కోసం. ఎందుకంటే చుక్క నీళ్ళు వేయకుండా ఉడికించుకుంటాం అనమాట. ఆవిరికే ఉడికిపోతాయి. కొద్దిగా సన్నగా ఉన్నాయి తెచ్చుకోవాలి. కొద్దిగా లావు ఉన్నాయి, కొద్దిగా లోపల దాకా కుక్ అవ్వవు కాబట్టి ఇట్లా కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకొనేసి ఇవన్నీ వేసేసుకొనేసి మొత్తం అన్నిటికీ ఆయిల్ కలిసేలా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. అయితే ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొనేసి వాటర్ పోసుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే కుక్ అయిపోతాయి. అయితే మనం కుక్కర్లో ఎక్కువ శాతం వాటర్ పోసి 3 విజిల్ 2 విజిల్ పెట్టేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింది మీదికి చేసుకుంటూ కలపాలి. ఒక అరకిలో తీసుకున్నాను అనమాట. మన గిన్నె సరిపోయేదాన్ని బట్టి వెడల్పుది ఉంటే ఇంకా అసలు కలపాల్సిన పని లేదు. పైనవి కింది చేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి. చూసారా, కుక్ అయిన కొద్దీ మంచి ఎల్లో కలర్లు వచ్చేస్తున్నాయి. ఇంకా బొగ్గులలో అయితే నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. నూనె రుద్దేసి బొగ్గుల మీద కాల్చుకున్నాం అనుకో చాలా రుచి అయితే ఉంటుంది. ఇక ఇట్లా ఉడికిపోయింది చూడండి, ఎంత బాగుంటుందో అసలు, ఎంత టేస్టీగా ఉంటుంది. చుక్క వాటర్ వేయకుండా అయితే ఉడికించుకున్నాం. ఉప్పు వేయలేదు, బెల్లం వేయలేదు, ఏం వేయకుండా. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.